లాస్ట్ రౌండ్. నార్మల్ బ్రీత్ అయినా ప్రాణాయామా చేస్తున్నా, ఇంకోటి ఏదో చేస్తున్నా, బ్రీత్ బాడీలోనే కాన్సన్ట్రేషన్. వెన్నుపాములో పూర్తి చైతన్య స్థితి రావడానికి, చక్రస్థానాల్లో కదలిక వచ్చే విధంగా జరగటానికి కపాలపాతి రెగ్యులర్గా అందరూ చేసే కపాలపాతిని ఆ వెన్నుపాముల ప్రత్యేక స్థితి రావడానికి నేను ఒక విధానం చెప్తున్నాను. 6 సార్లు బ్రీత్ అవుట్, స్టమక్ మూమెంట్ మామూలుగానే కపాలపాతి. ముక్కుతో ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేసినప్పుడల్లా పొట్ట లోపలికి వెళ్ళిద్ది. అలా 6 టైమ్స్ బ్రీత్ అవుట్, స్టమక్ మూమెంట్. 6 టైం తర్వాత మనం చేసే చక్రస్థానాల్లో బ్రీతింగ్ లాగా మూలాధార టు స్వాదిష్టాన నిండుగా శ్వాస తీసుకునే శ్వాస మూలాధార నుంచి స్వాదిష్టానం వరకు తీసుకొని కాన్సన్ట్రేషన్ ఆ వేలో స్వాదిష్టానంలో వదిలేసి మళ్ళీ 6 సార్లు బ్రీత్ అవుట్తో కపాలపాతి. మొదటిసారి మీరు 6 సార్లు చేస్తున్నప్పుడు మూలాధారంలో కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి 6 సార్లు. లైట్గా అసిన ముద్ర కూడా చేసుకోవచ్చు. పాత వాళ్ళకి తెలిసి అసిన ముద్ర అంటే మలద్వారాన్ని టైట్ రిలీజ్. మొదటి 6 సార్లే ఉంటుంది అసిన ముద్ర, తర్వాత అవసరం లేదు. అలా మొదటి రౌండ్ అయిన తర్వాత మళ్ళీ స్వాదిష్టానంలో కాన్సన్ట్రేషన్ 6 సార్లు బ్రీత్ అవుట్ కపాలపాతి. 6 సార్ల తర్వాత మళ్ళీ స్వాదిష్టానం టు మణిపూరక శ్వాస తీసుకెళ్ళి మణిపూరకాలు వదిలేసి మళ్ళీ 6 సార్లు బ్రీత్ అవుట్ కపాలపాతి. చక్రాసులో కాన్సన్ట్రేషన్ మళ్ళీ 6 సార్లు అయినాక మణిపూరకాలు అనాహత తీసుకెళ్ళి అనాహతలో వదిలేసి మళ్ళీ అనాహత చక్ర కాన్సన్ట్రేషన్ పెట్టి 6 సార్లు బ్రీత్ అవుట్ కపాలపాతి. ఆ తర్వాత విశుద్ధి వరకు తీసుకెళ్ళి విశుద్ధిలో వదిలేసి మళ్ళీ 6 సార్లు కపాలపాతి. కొద్దిగా థ్రోట్ ఫంక్షన్ కూడా ఉంటుంది అప్పుడు, విశుద్ధి కాన్సన్ట్రేషన్. ఆ తర్వాత మళ్ళీ నిండుగా శ్వాస తీసుకుంటూ విశుద్ధి టు ఆగ్నేయాల శ్వాస వదిలేసి లైట్గా చేయండి. ఇక్కడ కంటిన్యూగా లైట్గా ఒక 12 టైమ్స్ వరకు కపాలపాతి లైట్గా చేస్తూ ఆగ్నేయ కాన్సన్ట్రేషన్. ఆ 12 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ ఆగ్నేయ కాన్సన్ట్రేషన్. నిండుగా శ్వాస తీసుకొని కంఫర్ట్ టైం హోల్డ్ చేసి ఆగ్నేయాలను వదిలేసి నార్మల్ బ్రీత్. చాలా వెరైటీస్ చేయొచ్చు ఇలా. కుంభకాలు, బంధాలు, బంధత్రయాలు చాలా వెరైటీస్ చేసి దానివల్ల లయమవచ్చు. కానీ ఇప్పుడు చెప్పిన ఈ ఒక్క వెరైటీతోనే మీకు అన్ని చక్రాలు ఆగ్నేయ వరకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. అప్పుడు ఇక సహజ విధానంలో లైమ్ అవ్వచ్చు. రెడీ? నేను చెప్పిన విధానంగా ఇప్పుడు కపాలపాతి కంటిన్యూగా శ్వాస తీసుకున్నాక వీలైతే హోల్డ్ చేయండి, వదిలేసి మళ్ళీ స్వాదిష్టాల సెకండ్ రౌండ్.